ఈ రోజు మా ఇంట్లో చికెన్ హలీం చేశాను. నేను హలీం తినే విధానం చూసి నాకు హలీం అంటే బాగా ఇష్టం, లేదా బాగా అలవాటు ఉంది అనుకుంటారేమో డెఫినెట్ గా. కానీ లాస్ట్ ఇయర్ వరకు ఎప్పుడైతే నేను నా ఓన్ గా హలీం చేశానో అప్పటి వరకు నేను అసలు హలీమే తినేదాన్ని కాదు. దాని టేస్ట్ కూడా తెలియకుండానే అది బాగుండదేమో, అందులో ఏదో యాడ్ చేస్తారు అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైతే నేను నా ఓన్ గా ట్రై చేశానో అప్పటి నుంచి బాగా తింటున్నాను. కానీ ఎంతైనా కూడా బయట తినే హలీం కన్నా కూడా నేను ఇంట్లో చేసిన హలీం నాకు బాగా నచ్చుతుంది. హలీం చేయడం చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఉండాలి, జస్ట్ కలపడం ఒక్కటే కొంచెం పని. దానికి ఎవరైనా హెల్ప్ తీసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. ఒక బౌల్లోకి కందిపప్పు, మినపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, ఓట్స్, గోధుమ రవ్వ రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ మాత్రం ఒక చిన్న కప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా బాదం, కాజు యాడ్ చేసేసుకుని మంచిగా క్లీన్ గా వాష్ చేసి 2 గంటలు నానబెట్టుకోవాలి. తొందరగా బాయిల్ అయిపోయి మెత్తగా ఉడుకుతాయి అనమాట. 2 గంటల తర్వాత కుక్కర్ లో యాడ్ చేసేసుకుని మునిగేదాకా నీళ్లు పోసి 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఉడికే టైంలోనే ప్యారలల్ గా మనం చికెన్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. కుక్కర్ లో ఆయిల్, నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పీస్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ లో నుంచి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ లో మంచిగా ఉడకాలి. తర్వాత దీంట్లోకి పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. హలీం లో మెయిన్ గా కారం కన్నా కూడా మిరియాల పొడి ఘాటుతోనే ఎక్కువ స్పైసీనెస్ అనేది వస్తుంది. కానీ మేము మిరియాల ఘాటు అంతగా ఇష్టపడము, సో అందుకని కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసాము. మిరియాల పొడి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మిరియాల పొడి వేసుకొని కారం తక్కువ వేసుకోండి. అన్ని వేసుకున్నాక మిక్స్ చేసి చికెన్ మునిగేదాకా నీళ్లు పోసి 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత పైన తెలిన ఆయిల్ గ్రేవీని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ ని మంచిగా మ్యాష్ చేసి ఉడికించిన పప్పుని కూడా చికెన్ లో వేసి మంచిగా కలపాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు కలుపుతూనే ఉండాలి. కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చిన తర్వాత నెయ్యి, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. హలీం కి మెయిన్ కన్సిస్టెన్సీ కొంచెం జిగురుతనం వచ్చేదాకా బాగా మిక్స్ చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటది. పర్ఫెక్ట్ హలీం తిన్నట్టు అనిపిస్తుంది. మనం తీసి పెట్టుకున్న ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లోనే ఇలా ట్రై చేయండి.